నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. సిఐ శంకరయ్య ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి నోటీసులు ఇవ్వడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. తన వ్యక్తిగత ఇమేజ్ ని డ్యామేజ్ చేశారు ముఖ్యమంత్రి అని చెప్పి ఆయన పరువు నష్టం దావా వేశారు. నిజంగానే మరి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆయన ఇమేజ్ ని డ్యామేజ్ చేస్తూ మాట్లాడారా? ఆయన చెయ్యని పనిని ఆయన అసెంబ్లీలో ప్రస్తావించారా? ఇదిలా ఒక పక్క చర్చ నడుస్తుంటే మరోపక్క సిఐ శంకరయ్య వెనుక ఎవరో ఉండి ఇదంతా చేపిస్తున్నారు అని కూడా వార్తలు వస్తున్నాయి. నిజంగా అవకాశం ఉండే ఛాన్స్ ఉంటుందా? మరి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అసెంబ్లీలో ఏం మాట్లాడారు? సిఐ శంకరయ్య వెనుక ఎవరున్నారు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు. నమస్కారం సార్. నమస్తే సార్. సిఐ శంకరయ్య సిఐ స్థానంలో ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రికి నోటీసులు పంపించడం అంటే నిజంగా సామాన్యమైన విషయం కాదు. ఆయన నేనే తప్పు చేయలేదు, అయినా కూడా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో అలా ఎలా మాట్లాడతారు అని ప్రశ్నిస్తున్నారు. నిజంగానే మరి హత్య జరిగిన దగ్గర నుంచి మనం చూసుకున్నట్టయితే ఆయన ఒకప్పుడు సిబిఐకి వాంగ్మూలం ఒకలాగిచ్చారని, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక ఆయనకి ఏవో పోస్టులు ఇచ్చారని కూడా ఇలా రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఓవరాల్గా అయితేనే సిఐ శంకరయ్య వెనుక ఎవరో ఉన్నారు అంటున్నారు. నిజంగానే అవకాశం ఉందంటారా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఉన్న ఒక శంకరయ్య అనే వ్యక్తి చీఫ్ మినిస్టర్కి లీగల్ నోటీస్ పంపించేంత స్థాయి, ధైర్యం ఎక్కడి నుంచి వచ్చినాయి? భారతదేశ చరిత్రలో ఎక్కడన్నా జరిగిందా? ఈయన ఇంకా సర్వీస్లో ఉన్నాడు, అఫ్కోర్స్ విఆర్లో ఉన్నాడు కర్నూలులో. కానీ అంత ధైర్యం చేసి లీగల్ నోటీసులు చంద్రబాబు నాయుడు గారికి పంపించే అంత ఏముంది ఇందులో? కథ ఏంది, కమిషన్ ఏంటి అనేది మనం విశ్లేషణకి వెళ్ళే ముందు కొంత వెనక్కి వెళ్ళిపోదాం. బ్యాక్గ్రౌండ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అనేది ఇష్యూ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ వివేకానంద హత్య అనేది ఒక సంచలనమైన హత్యగా భావించవచ్చు. ఆ హత్య జరిగి ఇన్ని సంవత్సరాలు అయినా కూడా హంతకులకి శిక్ష పడలేదు. హంతకులు యథేచ్ఛగా బయట తిరుగుతున్నారు. మా నాన్న హంతకుల్ని తేల్చండి అని సునీత ఒంటరి పోరాటం, వీర పోరాటం చేస్తుంది ఇన్ని సంవత్సరాల నుంచి. ఇంకా వెలుగులోకి రాలా. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు, ఎవరు ఈ హంతకులు, ఎందుకు లేట్ అవుతుంది అని. ఈ బ్యాక్గ్రౌండ్ నేపథ్యం చూసినట్టయితే వైఎస్ వివేకానంద రెడ్డి గుండెపోటుతో మరణించారు అని చెప్పారు. అప్పట్లో March 15న చెప్పారు. అప్పట్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. వెంటనే ప్లేట్ ఫిరాయించేసి హత్య గావించబడ్డారు. నారాసుర రక్త చరిత్ర అని చంద్రబాబు నాయుడు బొమ్మ పెట్టారు, గొడ్డలు పెట్టారు. అంటే మొత్తం చంద్రబాబు నాయుడు గారు చేపించారని సృష్టించటంలో సక్సెస్ అయ్యారు. దానివల్ల ఎలక్షన్లో లబ్ధి పొందటానికి ట్రై చేసి వాళ్ళు ఎలక్షన్లో గెలవటానికి ఇదొక కారణంగా అయితే ఉపయోగపడిన మాట వాస్తవం. అంటే చంద్రబాబు నాయుడు గారు కానీ ఇంటెలిజెన్స్ విభాగం కానీ వీళ్ళు ఇట్లా టర్న్ చేస్తారని ఊహించలేదు. ఆ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సక్సెస్ అవ్వడానికి ఇదొక కారణంగా ఉపయోగపడింది. అయితే ముందు ఫస్ట్ గుండెపోటుతో చనిపోయాడని కానీ ఇన్ఫర్మేషన్ కానీ వైఎస్ వివేకానంద రెడ్డి గుండెపోటుతో చనిపోయాడని చెప్పింది అవినాష్ రెడ్డి. ఫస్ట్ జగన్ రెడ్డి గారికి ఎర్లీ అవర్స్లో వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాడు. తర్వాత దాన్ని గుండెపోటు కాదు, హత్య యాక్చువల్గా జరిగింది. ఒక కింద మొత్తం బ్లడ్ ఉంది, తలకి గాయాలై ఉన్నాయి. హత్య గావించబడ్డాడనేది వాస్తవం. వీళ్ళు కవర్ చేయటం కోసం సీన్ ఆఫ్ అఫెన్స్, సాక్ష్యాధారాలని ఎక్కడా ఎవరు ట్యాంపర్ చేయకూడదు. పోలీసు విభాగం వాళ్ళ డ్యూటీ ఏంటంటే ఇటువంటి సంఘటన జరిగినప్పుడు హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్ళి దాని చుట్టూ ఒక బ్యారికేడ్ చేసేసి ఎవరు లోపలికి వెళ్లకుండా సాక్ష్యాధారాలు అంటే మాయం కాకుండా చేసే ఫస్ట్ బాధ్యత పోలీసులది. కానీ అప్పట్లో పులివెందుల పోలీస్ స్టేషన్లో సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఉన్న శంకరయ్య అధికార దుర్వినియోగం చేసి హంతకులకి సహకరించి ఈ బ్లడ్ మొత్తం క్లీన్ చేయించి, ఈ గాయమైన తలకి కుట్లేపించి, బ్యాండేజ్ వేయించి, పోస్ట్ మార్టం చేయాలనే ప్రొసీజర్ ఉంటే దాన్ని వైలేట్ చేసి అంత్యక్రియలకు ఏర్పాటు చేశాడు. అంటే ఇవన్నీ కార్యక్రమాలు ఆయన దగ్గరుండి హంతకులకు సహకరించాడు అనేది నేను చెప్పట్లా. ఇదే శంకరయ్య సిబిఐ ఎంక్వైరీలో ఒప్పుకున్నాడు. ఎందుకు ఈ పని చేశావు అని అంటే, అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శంకర్ రెడ్డి నన్ను బెదిరించారు, తప్పనక నేను వాళ్ళకి సహకరించాను, ఇలా జరిగిందని ఒప్పుకున్నాడు. నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఈయన మెజిస్ట్రేట్ ముందు 164 స్టేట్మెంట్ రికార్డ్ చేసి చెప్పాలా ఇదే మాట. ఆ నెక్స్ట్ స్టెప్కి మెజిస్ట్రేట్ ముందు చెప్పకుండా అవాయిడ్ చేసుకుంటూ వచ్చాడు. చాలా రీజన్స్ చెప్తూ అవాయిడ్ చేస్తూ కొంత గ్యాప్ తీసుకున్నాడు. ఈలోగా అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ సంఘటన జరిగిన తర్వాత ఎలక్షన్కి ముందే ఈ విషయాన్ని గ్రహించిన అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఈ సిఐగా ఉన్న శంకరయ్యని సస్పెండ్ చేసింది. తర్వాత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. శంకరయ్య వాళ్ళకి సహకరించాడు, వాస్తవం కదా, అందుకని ఆయనకి సస్పెన్షన్ తీసేసారు, పదవిలోకి తీసుకున్నారు. ఇది యథార్థమైన సంఘటన. అయితే బేస్డ్ ఆన్ ద స్టేట్మెంట్ బై దిస్ సిఐ శంకరయ్య టు సిబిఐ, దాన్ని ఆధారంగా చేసుకొని చంద్రబాబు నాయుడు గారు చాలా సందర్భాల్లో ఈయన ఈ విధంగా చేశాడు అని చెప్పాడు.
ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ అది. ఆయన సొంతగా చెప్పింది కాదు, నేను చెప్పింది కాదు. ఈయన ఇది జరిగి ఎన్ని సంవత్సరాలైంది? ఇప్పుడు September 18న చంద్రబాబు నాయుడు గారు సీఎం, ఆయనకి లీగల్ నోటీస్ ఇన్ని సంవత్సరాల తర్వాత ఎందుకు పంపించాడు? ఇన్ని సంవత్సరాలు ఎందుకు? ఇప్పుడు ఈ సిఐ శంకర్ అని అతను వీఆర్గా ఉన్నాడు, అంటే వేకెన్సీ రిజర్వ్, కర్నూలులో ఉన్నాడు. ఏ పదవి ఇవ్వలా, అంటే మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చింది కదా, మళ్ళీ పదవి ఇవ్వకుండా వీఆర్లో పెట్టారు. సో ఇన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఇప్పుడు September 18th నేను నోటీసులు ఎందుకు పంపించాడంటే, September 16న ఈ హత్య కేసులో సునీతమ్మ బెయిల్ రద్దు చేయండి, అవినాష్ రెడ్డికి ఆ బెయిల్లో ఉన్న వాళ్ళందరికైనా ఒక పిటిషన్ పెట్టుకుంటే సుప్రీంకోర్టు ఫైనల్ జడ్జిమెంట్ ఏమి ఇచ్చిందంటే, సునీతమ్మని మళ్ళీ సిబిఐ కోర్టు హైదరాబాద్లో మళ్ళీ పిటిషన్ వేసుకోండి, సిబిఐ వాళ్ళు మళ్ళీ విచారణ పునఃప్రారంభించి ఈ హంతకుల సంగతి తేలుస్తారు 2 వారాల్లో ఏమని చెప్పింది. రెండోది 8 వారాల్లో ఈ ట్రయల్ కోర్టు దీన్ని జడ్జిమెంట్ కంప్లీట్ చేయమని ఆర్డర్స్ ఇచ్చింది సుప్రీంకోర్టు. ఇది జరిగిన 2 రోజులకి శంకరయ్య నోటీసులు పంపించాడు. ఈ రెండింటికి ఏమైనా లింక్ ఉందా అంటే, ఈ సునీతమ్మ మళ్ళీ పిటిషన్ వేస్తే సిబిఐ వాళ్ళు మళ్ళీ విచారణ స్టార్ట్ చేస్తారు. విచారణ స్టార్ట్ చేస్తే మళ్ళీ హంతకులు సహకరించిన వాళ్ళ మీద మళ్ళీ విచారణ జరుగుతుంది. ఇందులో భాగంగానే అవినాష్ రెడ్డి, ఇంకెవరో భాస్కర్ రెడ్డి, శంకర్ రెడ్డి వీళ్ళందరినీ విచారిస్తారు. అందులో శంకరయ్యను కూడా విచారిస్తారు. అప్పట్లో స్టేట్మెంట్ ఇచ్చాడు కదా. ఇది ఒక లైన్ అయితే, ఇంకొక పార్ట్ తీసుకుందాం మనం. ఇక్కడ కట్ చేస్తే సీను, ఈ మధ్య జగన్ రెడ్డి గారు మాట్లాడుతూ మళ్ళీ ఎలక్షన్లో నేను ఎంపీగా పోటీ చేస్తా అన్నాడు. అంటే కడప ఎంపీ అవినాష్ రెడ్డి ప్లేస్లో. ఎందుకు అవినాష్ రెడ్డి ఈ కేసులో అరెస్ట్ అవుతాడైనా డిసైడ్ అయిపోయినట్టున్నాడు. దీనికి ఏమైనా లింక్ ఉందా? ఇంకొక కట్ చేస్తే ఇంకొక యాంగిల్ మనం చూద్దాం. ఈ మధ్య భారతిరెడ్డి గారు పార్టీ శ్రేణులతో ఫోన్లో మాట్లాడుతున్నారు, పార్టీ పగ్గాలు భారతిరెడ్డి గారికి అని ఒక ప్రచారం జరుగుతుంది. అంటే లిక్కర్ స్కాము తదితర స్కామ్స్లో జగన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే భారతిరెడ్డి గారు పులివెందుల ఎమ్మెల్యే పార్టీ పగ్గాలు తీసుకొని ముందుకు తీసుకెళ్లాలని ఒక స్కెచ్. ఇవన్నీ రకరకాల నేపథ్యంలో ఇప్పుడు సిఐగా ఉన్న శంకరయ్యకి నోటీస్ పంపించడానికి వెనక ఎవరున్నారనేది మీరు ఇందాక అడిగారు. మనం లాజికల్గా లీగల్గా ఆలోచిద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో గోరంట్ల మాధవ్ ఆయన కూడా సిఐనే. ఆయన కూడా అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇట్లాంటి విషయాల్లో బాగా సహకరిస్తే దానికి ప్రతిఫలంగా ఆయనకి సీట్ ఇచ్చారు. గతంలో ఆయన ఎంపీగా చేశాడు, ఆ లబ్ధి పొందాడు, ఈ లబ్ధి ఇచ్చారు వాళ్ళు. అది మనకు బాగా తెలుసు. సేమ్ ఫార్ములా ఇక్కడ శంకరయ్యకి కూడా అప్లికబుల్. అదే ఫార్మాట్, అదే ఫార్ములాలో శంకరయ్యకి వెనకుండి సపోర్ట్ చేసి ధైర్యం చెప్పి నోటీసులు పంపించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లో సీట్ ఇస్తామని, పదవి ఇస్తామని, ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని అని మనం ఈ 2 సంఘటనల్ని మనం ఒక్కసారి ప్రాక్టికల్గా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే అదే ఫార్ములా ప్రకారం మాధవ్కి ఏదైతే ఇచ్చారో ఈయనకు కూడా అట్లానే రెచ్చగొట్టి మళ్ళీ ఎంక్వైరీ జరుగుతుంది కాబట్టి ఈయనకి ఇచ్చి అట్లా చేశారు అని మనకి ఆలోచించినట్టయితే, కీన్గా అబ్జర్వ్ చేసినట్టయితే వెనక వీళ్ళు ఆడిస్తున్న నాటకం, ఇందులో ఇతను ఒక యాక్టర్ అనేది స్పష్టంగా అర్థమవుతుంది. యాక్చువల్లీ మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి హత్య జరిగినప్పుడు ఈయన దగ్గరుండి మొత్తం పర్యవేక్షించారు అన్నారు. సో ఆయన పైన ఆరోపణలు వచ్చినప్పుడు అప్పుడు అంటే వైసీపీ తరఫు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ బాబాయ్ కాబట్టి ఆయన కదా ఈయన పదవి తీసేయాల్సింది. అంటే ఆయన అధికారంలోకి రాగానే మళ్ళీ పోస్టింగ్ ఇచ్చారు అంటే మరి ఈయన వెనుక నిజంగానే ఆయన ఉన్నారు అని నిజంగానే. అంటే ఈ సంఘటన వల్ల నేను ఇప్పుడు సంఘటన ఎక్స్ప్లెయిన్ చేశా. సీన్ ఆఫ్ అఫెన్స్, సాక్ష్యాలు తారుమారు చేసే విధంగా ఈ పోలీస్ ఆఫీసర్ వాళ్ళకి సహకరించాడు నేరస్తులకి. మరి దానికి ప్రతిఫలంగా అప్పట్లో సస్పెండ్ చేసిన ఈయన్ని మళ్ళీ జాబ్ ఇచ్చారు, మళ్ళీ ప్రమోషన్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? దానికి ప్రతిఫలంగా ఇచ్చారు. ఇప్పుడు ఈయన దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు చెప్పిన మాటని ఈయనకు నోటీస్ పంపించారు. మళ్ళీ దీనికి వాళ్ళు ఏమిస్తారు? ప్రతిఫలంగా ఎమ్మెల్యే టికెట్ ఇస్తారు, మాధవ్కి ఇచ్చినట్టు, గోరంట్ల మాధవ్. ఇప్పుడు సిఐ శంకరయ్య అనే వ్యక్తి మీరు అంటున్నారు 164 స్టేట్మెంట్ ఇవ్వకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆయన పైన అంటే ఒక రిపోర్ట్ తయారు చేయడం కానీ లేదు అంటే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ఇట్లాంటి వాటిల్లో ఆయన పేరు లేకుండా మరి అంటే ఆయన అథెంటిక్గా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అసెంబ్లీలో ఆయన గురించి ఏ విధంగా ప్రస్తావిస్తారు? అంటే ముఖ్యమంత్రి గారు ప్రస్తావించడానికి కారణం ఏంటంటే ఈయన సిబిఐ విచారణలో చెప్పాడు, అది సిబిఐ వాళ్ళ రిపోర్ట్లో ఉంది, అదే అథెంటికేటెడ్ డాక్యుమెంట్. అదే ప్రస్తావన ముఖ్యమంత్రిగా ఈయన చెప్పవలసిన బాధ్యత ఉంది ప్రజలకి. అదే ప్రస్తావన ఈయన చేశాడు. ఇందులో పొరుగు పోయింది ఎక్కడ? పొరుగు ఉంటే కదా పోవటానికి. పొరుగు పోయింది ఎక్కడ? సరే పొరుగు పోయిందేనా అనుకుందాం. హత్య జరిగి ఎన్ని సంవత్సరాలు అయింది? ఇప్పుడు పొరుగు పోయిందన్న విషయం గుర్తుకొచ్చి ఇప్పుడు నోటీసులు ఇవ్వాల్సిన అవసరం ఏంటి? అంటే అసెంబ్లీలో ప్రస్తావించడం వల్ల ప్రజలందరూ కూడా ఆయన తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో ఆయన నోటీసులు ఇచ్చి ఉండొచ్చు. ఈ నోటీస్ ఇచ్చిన తర్వాత ఆయన అసెంబ్లీలో ప్రస్తావించాడు. అంతకుముందు వేరే ప్లాట్ఫామ్స్లో చెప్పాడు, చెప్పలేదని చెప్పాడు.
కానీ ఇప్పుడు చెప్పిన తర్వాత సునీత కేసులో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన 2 రోజులకి ఎందుకు దీనికి దానికి ఏమన్నా సంబంధ బాంధవ్యాలు ఉందా అనేది మనం ఒకటి ఎస్టాబ్లిష్ చేసుకోవాలా. రెండోది ఈయన వెనక ఎవరు ఆడిస్తున్నారు అనేది మనం ఒకటి చూడాలా. మూడోది ఇంతకుముందు మీరు అన్నారు సస్పెండ్ చేసిన వాడిని మళ్ళీ ఎందుకు పదవి ఇచ్చారు అంటే అంతకులో సహకరించాడని. సో ఇవన్నీ అంశాలు ఒకదానికో డాట్లన్నీ కనెక్ట్ చేసుకుంటే దీని వెనక వీళ్ళుండి ఆ నాటకం ఆడిస్తున్నారు. ఆ ఆశతోటి ఆ సపోర్ట్ తోటి ఈయన ఇంత ధైర్యం చేశాడు. ఎందుకంటే ఈ విషయం తెలిసి ప్రస్తుతం ఉన్న డీజీపీ కూడా దాని మీద విచారణ చేస్తున్నారు, సీరియస్గా ఆలోచిస్తున్నారు. ఆయన కూడా సీరియస్గానే తీసుకున్నారు. ఎందుకంటే ఆయన ఇంకా పదవిలో ఉన్నాడు, వీఆర్లో ఉన్నాడు కర్నూలులో. సో ఆయన అంత ధైర్యం చేశాడు అంటే వెనక ఎవరూ లేకుండా చేయరు కదా. సేమ్ ఎగ్జాంపుల్ నాకు గోరంట్ల మాధవ్ది గుర్తొచ్చింది. సో వీటన్నిటికీ లింకులు ఉన్నాయి అనేది నా అభిప్రాయం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.